1 1 1 2 2 2 3 3 3 ఇవి నారాయణ శ్రీ చైతన్య ర్యాంకులు కాదు సార్, మంత్రులకి ఏపీ గవర్నమెంట్ ఇచ్చుకున్న ర్యాంకులు. అసలు ఈ ర్యాంకులు ఏంది, ఈ రచ్చ దేనికి అని ప్రశ్నిస్తున్నాడు కన్నబాబు గారు. నమస్తే సార్, కన్నబాబు గారు బాగుండరా? ర్యాంకులు రిలీజ్ చేశారట కదా సార్, గ్యారంటీగా లోకేష్ సార్కే ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది, అవునా? దాంట్లో లోకేష్ గారికి 8వ ర్యాంకు, లోకేష్ సార్కి 8వ ర్యాంకా? అయితే పవన్ సార్కి ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది సార్, అంతే కదా? పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంకు. ఓయమ్మ, పవన్ సార్కి 10వ ర్యాంకా? సరే, వాళ్ళిద్దరి సంగతి పక్కన పెడదాం. విజనరీ చంద్రబాబు సార్ ర్యాంక్ ఎంత సార్? ముఖ్యమంత్రి గారికి 6వ ర్యాంకు. నేను ఒప్పుకోను సార్, అస్సలు ఒప్పుకోను. ఏదో గోల్మాల్ జరిగింది అక్కడ. లేకపోతే ఏంది సార్, రెడ్ బుక్కే కనిపెట్టిన లోకేష్ సార్కి 8వ ర్యాంక్ ఏంది, పవన్ సార్కి 10వ ర్యాంక్ ఏంది? నాణ్యమైన మద్యం అందిస్తున్న విజనరీ బాబు గారికి 6వ ర్యాంక్ ఏంది సార్? దిస్ ఈజ్ వెరీ దారుణం సార్. మేము అడుగుతున్నాం, అసలు ర్యాంకులు మీరివ్వడం కాదు, మరి ఎవరిస్తారు సార్ ర్యాంకులు? వాళ్ళ మంత్రులకు వాళ్లే కదా ఇచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి 8 నెలల కాలంలో ప్రజలు ఇచ్చిన ర్యాంక్ ఎక్కడున్నా తెలుసా మీరు? ప్రజలు ఇచ్చిన ర్యాంక్ ఎంత సార్? పాస్ మార్కులు కూడా రాలే. అయ్యో, పాస్ మార్కులు కూడా రాలేదా? అసలు మీరేం చేశారని పాస్ మార్కులు వస్తాయి? అన్నీ చేసేసాం, అన్నీ తీర్చేసాం అంటున్నారు కదా సార్ వాళ్ళు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో మీరు చేసింది చేస్తున్నది 2 ఏంది సార్ ఆ 2? ఒకటేమో చంద్రన్న పగ, రెండోది చంద్రన్న దగ. చంద్రన్న పగ, చంద్రన్న దగ, భలే ఉంది సార్ రైమింగ్. ఆ 2ఏనా ఇంకేమన్నా చేశారా? ఈ 2 అమలు అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఇంతకీ చంద్రన్న పగ ఎవరి మీద సార్? చంద్రన్న పగ ఎవరి మీద? నీకు పడనాళ్ళందరి మీద. సరే, చంద్రన్న దగ ఎవరి మీద సార్? చంద్రన్న దగ ఎవరికి? ప్రజలకి. మాది మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్పుకుంటా కనిపించిన ఇంటికంతా స్టిక్కర్లు వేసేస్తుంటే మీరు పగ దగ అంటారు. ఏంది సార్ ఇదే? ఏ ఎండకా గొడుగు పట్టే నాయకుడు ఎవరు? చంద్రబాబు సారా? ఏ గూటి పాట అక్కడ పాడే నాయకుడు, ఏ రోటి దగ్గర ఆ పాట పాడే నాయకుడు. ఇప్పుడు ఆ సామెతలన్నీ వరుస పెట్టి చెప్పేస్తారా ఏందా? నిన్న మళ్ళీ కేజ్రీవాల్ ఓడిపోయిన వెంటనే ఒక్కసారిగా కేజ్రీవాల్ పనికిరాని వ్యక్తిగా, మోడీ దేశానికి ప్రపంచానికి దిక్కని కొత్త రాగం. సార్, ఇందాక అన్ని సామెతలు చెప్పారు కదా, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే సామెత మర్చిపోయారు సార్ మీరు. మీరు ఇచ్చిన హామీల్ని నెమ్మదిగా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తున్నారు. సంపద సృష్టించే ఐడియాలు ఏమన్నా ఉంటే ఆయన చెవిలో కానీ చెప్పేస్తే సంపద సృష్టించి అప్పుడు హామీలన్నీ అమలు చేస్తానని చెప్తున్నారు సార్. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చెప్పాడంటే చెయ్యడంతే అంటే చంద్రబాబు నాయుడు గారు. ముందు చేస్తానని చెప్పి ఆ తర్వాత చేయను అని చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు సార్. దానికి ఎంతో కాన్ఫిడెన్స్ ఉండాలా, ఎంతో దమ్ము ఉండాలా, ఎంతో ధైర్యం ఉండాలా. మీకేమో ఆ కాన్ఫిడెన్స్ లేకపోయా. ఇప్పుడు మీరు వచ్చి బాబు గారిని విమర్శిస్తున్నారు. ఏంది సార్ ఇదే?